నేతలు పార్టీ శ్రేణుల నిరసనలతో టీడీపీ జనసేన అధినాయకత్వాలకు తల బొప్పి కట్టిపోతోంది. టికెట్ తమ నాయకుడికే ఇవ్వాలని కొందరు నిరసన వ్యక్తం చేస్తుంటే పార్టీ నాయకులు తమను మోసం చేశారంటూ వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులు ఆందోళన బాట పట్టారు. హామీలిచ్చి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నాయకత్వంపై ఆ పార్టీ శ్రేణులు బగ్గుమంటున్నారు. విజయవాడ నెహ్రూ సెంటర్లో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. విజయవాడ పశ్చిమ సీటు పోతిన మహేష్ కు ఇవ్వాలని ధర్నా చేశారు. ప్లకార్డులతో అధిష్టానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోతిన మహేష్ కు తప్ప ఎవరికి ఇచ్చినా సహకరించబోమని జనసేన నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. పార్టీ తరఫున నించోని పవన్ కళ్యాణ్ గారి మీద ఏకవాళ్ళనీయకుండా పోతిన మహేష్ గారు నించున్నారు. అందగా అటువంటి పోతిన మహేష్ గారికి సీటు కేటాయించాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. విశాఖ సౌత్ జనసేన పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. వంశీకి సీటు ఇవ్వొద్దంటున్నారు జనసేన నేతలు. వంశీకి సీటు ఇస్తే ఒప్పుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. జనసేన జెండా మోయని వ్యక్తికి జనసేన సీటు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరోజు కూడా పార్టీ కోసం పనిచేయని, దక్షిణ నియోజకవర్గంలో లేని, దక్షిణ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తిని పలుమార్లు ఓటమి చెంది ప్రజల చేత తిరస్కరింపబడిన వ్యక్తిని ఇక్కడ ఇచ్చినట్లయితే అది పద్ధతి కాదని మేము చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం. మరోవైపు చంద్రబాబుకి మాదిగలు అల్టిమేటం జారీ చేశారు. మాదిగలకు పెద్ద దిక్కుగా ఉన్న జవహర్ కి టికెట్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. జవహర్ కు టికెట్ ఇవ్వకపోతే పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు వాగ్దానాలకి ప్రకటనలకు పరిమితం కావటం ఇది ఏమాత్రం సమంజసం కాదు. జవహర్ గారికి టికెట్ ఇవ్వకుండా విస్మరించడం ఆంతర్యమేంటి? చెప్పుడు మాటలు విని మాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కొత్తపల్లి జవహర్ గారికి మీరు టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తే ఖచ్చితంగా మాదిగల ఆగ్రహాన్ని గురికాక తప్పదు. టీడీపీలో చేరిన టికెట్ ఎక్కడో చంద్రబాబు చెప్పకపోవడంతో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు టీడీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్. ఈ క్రమంలో తనను ప్రశ్నించిన జర్నలిస్టులపై అసహనంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు తన స్వార్థానికి వివిధ వర్గాలను వాడుకుంటారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు. బీసీలను వాడుకొని మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు కంటూ అతనికి ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, వెన్నుపోటుదారుడు అని చెప్పేసి. బీసీలను వాడుకోవడం వారికనే, బీసీలని వాడుకుంటాడు అంతేనే. చంద్రబాబు నాయుడిని అందుకే నమ్మరు. ఒక డే ఇట్ విల్ డెఫినెట్లీ టీచ్ ఎ లెసన్ ఫర్ చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను చెప్తానన్నమాట. నేతలు కార్యకర్తలతో నిరసనలు, హెచ్చరికలతో టీడీపీ జనసేన అధినాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. అధినేతలు నిర్ణయించిన అభ్యర్థులను సొంత పార్టీ నేతలే ఓడిస్తామని హెచ్చరిస్తూ ఉండడంతో ఈ ఎన్నికలు గట్టెక్కేదెలా అని బుర్రలు బద్దలు చేసుకుంటున్నారు.